తమ్ముడు, చెల్లి, నువ్వు చదువులో విజయం సాధించలేకపోవడానికి కారణం తెలుసా? నీకు చదవ బుద్ధి కావట్లేదు, నీకు మనస్సు లేదు చదవాలని చెప్పి, కాబట్టి ఓడిపోతున్నావు చదువులో. ఉద్యోగంలో ఎందుకు నీకు స్థిరత్వం లేదో తెలుసా? 2 నెలలు ఉద్యోగం చేస్తున్నావు, 3 నెలలు చేస్తున్నావు, ఉద్యోగం మానేస్తున్నావు. ఎందుకని? మనసు లేదు నీకు ఉద్యోగం చేయటం. మంచి వాటి మీద నీకు మనస్సు లేదు, పనికి మాలిన వాటి మీద నీకు మనస్సు ఉంది. కాబట్టి ఆ పనికి మాలిన వాటి మీద నీకు మనస్సు పెట్టుకున్నావు, కాబట్టి పనికొచ్చే వాటి మీద నువ్వు మనసు పెట్టలేకపోతున్నావు. చెడు స్నేహితులతో తిరిగేవాడికి చదువు మీద మనసు ఉంటుందంటారా? చెడు అలవాట్లు కలిగి తిరిగేవాడికి ఉద్యోగం మీద, వ్యాపారం మీద మనసు ఉంటుందంటారా? కుటుంబం మీద మనసు ఉంటుందంటారా? బాధ్యత లేని ఇల్లాలకు ఇంటి మీద మనసు ఉంటుందంటారా? కాబట్టి చెప్తున్నా, నీ జీవితంలో విజయం సాధించాలంటే నువ్వు ఏమైతే చేస్తున్నావో, ఏ బాధ్యతనైతే స్వీకరించావో దాని మీద నీకు సంపూర్ణ మనస్సు ఉండాలి. ఆ మనస్సు నీకు లేనప్పుడు ఎవ్వరు చెప్పినా సరే నీ మనసుకు ఎక్కదు.